గుడ్ మార్నింగ్ టీ న్యూస్ కి స్వాగతం. నేను సునీత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి చేతిలో కీలుబొమ్మగా మారిన స్పీకర్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కనిపిస్తలేరా అని ప్రశ్నించిన కేటీఆర్. పల్లెపోరులో హస్తం వికృత రాజకీయం. కాంగ్రెస్ బెదిరింపులకు భయపడ్డం, క్యాడర్కు అండగా ఉంటాం, 150 సర్పంచ్ స్థానాలపైన కోర్టుకెళ్తామన్న కేటీఆర్. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఫ్రస్ట్రేషన్లో రేవంత్ రెడ్డి. కేటీఆర్తో తనకు మిత్ర భేదం సృష్టించేందుకు చిల్లర వేశాలని హరీష్ రావు ఫైర్. మండల జిల్లా పరిషత్ ఎన్నికలపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయిస్తామన్న సీఎం. ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రాదేశిక పోరుకు బ్రేక్ వేశారని హరీష్ రావు ఫైర్. రెండున్నర లక్షల మంది పెన్షన్లు పథకాల లబ్ధిదారుల నెత్తిన పిడుగు. ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్ యోజనలో సర్కార్. గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం పావులు కదుపుతున్న ఏపీ సర్కారు. పోలవరం, నల్లమల్ల సాగర్ లింకుతో తెలంగాణ ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం. సీలింగ్ ఫిరాయింపు చట్టాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తూట్లు. కబ్జాదారులకు సర్కార్ అండగా నిలుస్తోందని దాసోజు శ్రవణ్ ఫైర్. H1B వీసా ఇంటర్వ్యూలు 2026 అక్టోబర్కు వాయిదా. భారత్లో చిక్కుకున్న దరఖాస్తుదారుల్లో ఆందోళన.